పేపర్లను ఆయన ముఖం మీద కొట్టినటువంటి దొర హరీష్ రావు అనుకోండి, సభలో ఉన్నటువంటి అందరిని ఉసిగొల్పి ఒక దళితుడిని చేస్తారు. మరి ఆనాడు అదే దళితుడు సంపత్ కుమార్ ఒక పేపర్ విసిరేస్తే మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారు. మరి వీళ్ళను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారిని, సభాపతిని, వీళ్ళను కూడా సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. చులకన భావం, వేల కోట్ల ఎకరాలను రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసి వాళ్ళ అకౌంట్స్ లో ఇస్తారు. వాళ్ళ లెక్కలు ఉన్నాయి కాబట్టి మా లెక్కలు ఎక్కడ బయటపడతాయో మేము ఈ విధంగా గందరగోళం చేస్తాం. ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ అవుతా ఉన్నాడు, ఈ అరెస్ట్ ను కూడా మేము అడ్డుకోవచ్చని ఒక గందరగోళాన్ని సృష్టించి అక్కడ ఒక దళితుడైనటువంటి మా సభాపతి గారు, స్పీకర్ గారు ఉన్నారు, ఈయనను ఏ విధంగానైనా అవమానం చేసి ఈ సభను రసాభాస చేస్తామన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని దళితులైన నేను కోరుతాను. 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి 21 సంవత్సరాల నుంచి గౌరవ శాసనసభలో సభ్యుడిగా హరీష్ రావు గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకుడు గౌరవ స్పీకర్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటా శాసనసభ యొక్క రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే, స్పీకర్ గారు ఏదైతే ఎజెండా ఉందో ఎజెండా ప్రకారం యావత్తు తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి జరిగిన 10 సంవత్సరాల లోపల ధరణి పేరు మీద ధరలు ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితక్క గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా ధరణిని అడ్డబెట్టుకొని పేద ప్రజల నుంచి భూములు గుంజుకున్నారో ఆ గుంజుకున్న భూముల వాస్తవాలు బయటపడతాయని చెప్పి ఏదైతే వారి సంబంధించిన ఒక వ్యక్తి కేటీఆర్ గారు శాసనసభ్యుడికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే కేసు విషయంలో కూడా చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయిపోయింది. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు. ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి ఆ సబ్జెక్టు శాసనసభలో మేము మాట్లాడాలి, అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు శాసనసభ స్పీకర్ గారు ఒకటే మాట అన్నారు, యావత్తు తెలంగాణ సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఎజెండా తీసుకున్నాము, భూభారత్ సంబంధించిన ఎజెండా విషయంలో కూడా చర్చ జరిగిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తా, ఎందుకంటే చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయి గవర్నర్ అనుమతితో ఉన్నటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలని మాట్లాడతా అని చెప్పి సర్ది చెప్పి హరీష్ రావుకు, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, కౌశిక్ రెడ్డి గారికి ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము చెప్పినట్టే సభ నడవాలి, చెప్పిన అంశాన్ని తీసుకోవాలని చెప్పి శాసించే విధంగా మాట్లాడుతూ సభ జరుగుతున్నప్పటి నుంచి మేము కొత్తగా ఎన్నికబడిన శాసనసభ్యులం ఈరోజు ప్రభుత్వ విప్ గారికి చెప్తున్నాం, మేము గౌరవంగా ప్రజల సమస్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడతానుకున్నాం. ఈరోజు ఒక శాసనసభ స్పీకర్ గారు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంగా ఏదైతే చట్టపరంగా స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే స్పీకర్ గారు ముందుకు వచ్చి 20 సంవత్సరాల శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు మొత్తం సభ్యులంతా తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి స్పీకర్ మీద ఇట్లా పడేసిందంటే స్పీకర్ చైర్ ఎంత అవమానపరిచింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినేమో కేంద్రంలో బీజేపీ అవమానిస్తుంది మా దేవుణ్ణి, ఇక్కడ అమిత్ షా అవమానపరుస్తున్న భారతీయ జనతా పార్టీ దేశంలో. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే చేసినటువంటి ఏదైతే సంఘటన ఉండదో యావత్తు మా దళిత వర్గాన్ని, మా స్పీకర్ను అవమానపరిచేందుకు తక్షణమే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి. ఆ విధంగా మేమందరం దరఖాస్తు ఇస్తాము. మా స్పీకర్ అవమానపరిచినందుకు తక్షణమే ఆ సభ్యుల్ని సస్పెండ్ చేయాలి సభ నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గురించి ఏదైతే కార్ రేసుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరాన్ని దోచుకున్నారని చెప్పి చట్టపరంగా ఎఫ్ఐఆర్ చేస్తే చట్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఆలోచన లేకుండా మీరు పోయి హంగామా చేయండి, స్పీకర్ మీద దాడి చేయండి, రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయాణం చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి రైతుల భూములు దోచుకున్నాము,
ఆ భూములు దోచుకునే విషయం బయట పడుతుంది. ఈ రేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అడ్డం పెట్టుకొని మీరు స్పీకర్ మీద దాడి చేయమని అక్కడ ఫామ్ హౌస్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పక్కనటువంటి 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ప్రజలను ఉద్ధరించినాం అంటారు. మొదటి నుంచి మా పాత్రికేయ మిత్రుల ద్వారా 2 చేతులు దండం పెట్టి నడుపుతున్నా. మొదటి నుంచి ఈ రాష్ట్రంలో మా దళితులను అవమానపరిచినటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు మొదటి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమన్నాడు, మీ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను. మళ్ళీ ఏమన్నాడు, మా దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను. వీళ్ళు ఎంత పెద్ద దుష్టం అంటే యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా కూడా శాసనసభలో గౌరవ స్పీకర్ గారి మీద పేపర్లు తిప్పి ఇంకా తొప్పుకొని మొత్తం వీధికి ఎట్లా అంటే ఒక దాడికి వచ్చినట్టు దాడి చేసే విధంగా వచ్చి మీద మేము దాడి పడితే మార్చల్ చట్టు లేకపోతే స్పీకర్ దాడి చేస్తుంది. మీకోసం కార్ రేసులు పెట్టి 200 కోట్ల రూపాయలు దోసుకున్నాడని అభియోగం వస్తే అభియోగం మీద విచారణకు హాజరై నీ నిజాయితీ పనులను తేల్చుకోవాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడే ఉండాల్సిన విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ధరలో కూడా దోపిడీని ఏదైతే దాని ఎజెండా అంశాలు చర్చకు వస్తే ఆ చర్చకు వచ్చే విషయం అడ్డం రాకుండా స్పీకర్ మీద దాడి చేసి మళ్ళా మీద తప్పుడు ఆరోపణలు చెప్పి వాళ్ళకి మొదటి నుంచి కూడా స్పీకర్ గారు చైర్ మీద మొదటి నుంచి కూడా స్పీకర్ గారు కుర్చీ కూర్చున్నప్పటి నుంచి కూడా ఒక దళితుడు స్పీకర్ గా ఉన్నాడని ఏదైతే అవమానపరంగా మాట్లాడే ఆలోచన తప్ప ఎప్పుడు గౌరవించే విధంగా హరీష్ రావు గారు కానీ సభ్యులు గారు మిగలలేదనే విషయాన్ని కూడా మనకి అందరికీ నమస్కారాలు. బంధువుల రాష్ట్ర సమితి పార్టీ లోపల కనిపిస్తున్న సందర్భం ఓవైపు ఇదే కేటీఆర్ గారి పైన ఏసీబీ కేసు నమోదయ్యే క్రమంలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దానిలో కేటీఆర్ గారు బయట మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ గారు నిన్నటి రోజు ఏదో సందర్భంలో అసెంబ్లీ చర్చకు సిద్ధమనే మాట. ఏం పీక్కుంటారో పీక్కోమనే కానీ చర్చ వరకు వచ్చిందంటే అందరూ కూడా గమనించాలనుకుంటుంది. ఓ వ్యక్తి కోసం మీ పార్టీ ఉన్నదా? ప్రజా సమస్యల పైన మీ పార్టీ పనిచేస్తున్నారు, ప్రజలకు సమానం చెప్పాలనుకుంటున్నారు. ఓవైపు పాపాల పుట్ట ధరణిని రద్దు చేస్తూ భూభారతి తీసుకొస్తున్నందుకు దుగ్ధన ధరణి పోతుంది, ధరణితో పాటు మా 1000 ఎకరాల భూములు పోతున్నాయని చెప్పేటటువంటి కోపమా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. సందర్భం చెప్తా ఉంది. 20 years ఇండస్ట్రీ అంటారు హరీష్ రావు గారు. 21 years నుంచి నాకు అనుభవం ఉంది. 20 years ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఈరోజు సభలో చేసిన దానికి క్షమాపణ చెప్పడే కాదు, ప్రజల ద్వారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, అతను సభ నుంచి రాజీనామా చేసి పోయినా తప్పే అంటున్నాడు. స్పీకర్ గారి పైన ఓవైపు నినాదాలు కొనసాగుతున్నాయి. ఫ్లాగ్ కార్డు తీసుకొచ్చిన ముందుగా వెళ్ళలోకి రావడం తప్పు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము వెళ్ళలోకి రావడం తప్పు. అందులోనూ వెళ్ళలోనూ ఫ్లాగ్ కార్డులు పెట్టుకోండి, ఇది కక్ష సాధింపు అంటున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఓవైపు ఏసీబీ కేసులో కేటీఆర్ గారు A1 గా చేర్చే కంటే ముందు గవర్నర్ గారు అనుమతి కోరినారు. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ చట్టం తన పని తను చేసుకుంటూ పోయే క్రమంలో కేటీఆర్ వెళ్ళి ఆ విచారణ అధికారి దగ్గర హాజరు కావాలి తప్ప ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది, ఓవైపు A1 గా FIR పేరు నమోదైతే ఇప్పుడు చట్టసభలో చర్చించాలంటే మీ బంధువులు కాపాడుకోవడం కోసం మీ పార్టీ పనిచేస్తుందన్నమాట. ఎందుకే బంధువుల రాష్ట్ర సమితిగా మీ పార్టీ మారిందని అడుగుతుంది. అక్కడ నిన్నటి రోజు అమిత్ షా గారు బీజేపీ అంబేద్కర్ గారి మీద అవమానపరిచితంగా మాట్లాడే సందర్భం, ఇక్కడ దళిత స్పీకర్ ఉన్నటువంటి ఈరోజు మా గడ్డ ప్రసాద్ కుమార్ గారి పైన మన స్పీకర్ గారి పైన దాడి చేసే విధంగా ఇక్కడ ఒక అంశాన్ని మీరు మళ్ళీ టీవీల ద్వారా చూడండి. ఓవైపు ఫ్లాగ్ కార్డు ఉంటే హరీష్ రావు రామాంతం వచ్చి స్పీకర్ గారు పోడియం ముందు పడేటువంటి కార్యక్రమం చేస్తూ ఎక్కడికెక్కడ కాయిదాలు చించేస్తూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఏది జరుగుతుందో ఇది పూర్తిగా అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే చేసింది కాబట్టి తప్పనిసరిగా వారి పైన తనకు చర్యలు తీసుకునే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
మీడియా మిత్రులకు నమస్కారం. నమస్కారం. ఈరోజు వాస్తవంగా రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ నుంచి 10,000 నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ అమిత్ షా గారు అవమానించినా లేదా ఇక్కడ అవమానాలు జరుగుతా ఉన్నా అలాంటి అడుగు బలహీన వర్గాలు, దళిత బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, బీసీ వర్గాలు ఈ స్థాయికి రావడమే 1,00,000 సార్లు అవమానాలు ఎదుర్కొన్న తర్వాతనే ఈ రోజు నిలబడతాం. ఈ నిలబడిన తర్వాత ఈ స్థాయికి వచ్చినాకనున్నా మేము చూస్తా ఉంటే అసెంబ్లీలో మొదటి రోజుకెంచి ఒక దళిత స్పీకర్ అయినటువంటి ఆలోచన విధానంతో ప్రతిదీ కూడా ఇంతకుముందే మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మా సోదరుడు, ఆమె చెప్పి విసిరినని రికార్డు ఉంటది. ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి, స్పష్టంగా చూడండి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచన చేయండి. నేను ఈ రోజు చూసి బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా సాటి నా దళిత బిడ్డలు జరుగుతున్న అవమానం చూసి బాధపడతా ఉన్నా. ఇది చూసుకోవడానికి మీకు అసెంబ్లీ వరకు వచ్చింది. ఎంత దురహంకారం అంటే పేపర్ నుంచి నిజంగా ఈ రోజు మార్షల్స్ లేకపోతే ఈ రోజు స్పీకర్ గారి మీద దాడి జరిగే పరిస్థితి చూశారు. కాబట్టి ఒక నిన్ను బరువైన హృదయంతో బాధపడుతూ చెప్తా ఉన్నా, 100% ఇది పరిపూర్ణంగా దాడే, ఒక దళిత బిడ్డ మీద జరిగే దాడే అని ఆయన అభివర్ణిస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు ఇంత మారినా కూడా ఈ రోజు కళ్ళారా చూసినాం. మరి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఎంత బాధపడిండొచ్చు, ఎంత అవమానాలు పడిండొచ్చు మనం దీన్ని బట్టి మనము లెక్కేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక దళిత బిడ్డ మీద దళిత స్పీకర్ అయినందుకు మాత్రమే దాడిగా వర్ణించాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూ చర్చించడానికి 2 నిమిషాల ముందలే కోరి ఆ తర్వాత ఒకటేసారి స్పీకర్ మీదకి రావడం అనేది చాలా తప్పుగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమాలు చూసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పెవరితో మొత్తం విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ రాష్ట్ర ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏం చేశారని మాట ఏదో అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రక్రియ వద్దు. దాని నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది, అన్ని విధాలా వెనక్కిపోయే పరిస్థితి చేస్తూ ఈ రోజు నిజంగా కూడా బాధాకరమైన తత్పత్త హృదయాలతో నేను తెలియజేస్తా ఉన్నా. దళితులు లేదా బీసీ వర్గాలు, వెనుకబడిన జాతులు ఒక స్థాయిలో ఉండడం జీర్ణించుకోలేక చేస్తున్న ప్రక్రియగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవ పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. అధికారం పోయిందని హాంబావ మీద ప్రవర్తిస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పుకోదన్న సంగతి మర్చిపోవద్దు. అధికారం ఎవరు సొంతం కాదు. ప్రజాస్వామ్యాలు ఇవాళ వీళ్ళు రావచ్చు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. కానీ ఇవాళ ఒక దళితుల మీద, ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద స్పీకర్గా పెడితే, స్పీకర్గా నియమించబడి ఆ స్థానంలో ఉంటే మీరు ఓర్వలేని, ఆ స్థానానికి మేము సలాం కొట్టలేమని, ఆ స్థానానికి మేము గౌరవించాం అనే ఒక అహంకారంతో ఇవాళ మేము ప్రవర్తించిన విధానం, ఇవాళ మేము 21 సంవత్సరాలు 22 సంవత్సరాలని ఈజీ చెప్పుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను, అసెంబ్లీ విధానాన్ని మీరు కాలు రాచిన విధానం ఇది. కనుక ఒక దళితులైతే అక్కడ ఉండకూడదా? ఒక ఎస్సీ క్యాండిడేట్ అక్కడ ఉండకూడదా? ఎవరు ఉండాలి అక్కడ? మీరు నిలిచిన వాళ్ళు ఉండాలా? మీరు నిలిచిన వాళ్ళు ఉన్నారు. నీ 10 ఏళ్ళు మీ రాజ్యం వేయలేరు. 10 ఏళ్ళ రాజ్యంలో మీరు ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు. కానీ ఇలా స్పీకర్ మీద కాగితాలు విశ్లేషుడు, అవమానం జరిగే విధంగా మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? కనుక రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నారు. మీ వెకిలి చేస్తారు, మీ జంగిలు చేస్తారు, మీరు చేసిన నాటకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉన్నారు. మీరు మీ సొంతం కాదు అసెంబ్లీకి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం నడవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు నడిచి నేను స్పీకర్ స్పీకర్ లెక్కలేదు, ఎవరు లెక్కలేదు, మాకు మేమే లెక్క అంటే అది కుదరదు. అది ఇవాళ నిజంగా పోయిన అసెంబ్లీలో మా సోదరుడు సంపత్ కాగితం విసిరేసినందుకు మీరు సస్పెండ్ చేశారు. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు? అందుకోసం నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక దళితుడిని
ఒక స్పీకర్ ఆ స్పీకర్ నువ్వు దళితుడు కూర్చోవచ్చు ఆ స్థానంలో, ఓసీలు కూర్చోవచ్చు, బీసీలు కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. కానీ ఆ సీటుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అంతేగాని ఇవాళ దళితులు కూర్చోరు కదా మాకేది లేదనుకుంటే మీ అహంకారానికి నిదర్శనం ఇది. కనుక మీ అహంకారము మీ అహంభావము ఇక నడవదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏది నడవదు. అందుకోసం ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం నడుతుంది. కానీ నువ్వు దళితుల మీద ఒక స్పీకర్ మీద మీరు కాగితాలు ఇచ్చి అవమానపరిచినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎంత దురదృష్టకరమైన సంఘటన మన అసెంబ్లీలో జరిగిందో అందరూ చూశారు. ఇది ఒక దళితుడికనే కాదు, యావత్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళందరికీ కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇవాళ జరిగింది. ఫ్రమ్ ద స్టార్టింగ్, అంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి కూడా మేము కొత్త ఎమ్మెల్యేలేము ఎంతో ఆశలతో ఎంతో ఆశయాలతో అడుగుపెట్టాం. వీళ్ళు ఫస్ట్ రోజు నుంచి కూడా మరి అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇలా సభను సజావుగా జరగనివ్వకుండా ప్రతిసారి అడ్డంకులు సృష్టించడం, అబద్ధాలు మాట్లాడడం, మరి స్పీకర్ గారిని ఫస్ట్ నుంచి కూడా డిమాండింగ్గా మాట్లాడడం, వేలెత్తి చూపించడం, ఎవరైనా మరి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా బెదిరించడం, ఇట్లాంటి చర్యలు, కవ్వింపు చర్యలు అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు గత సంవత్సరం నుంచి చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళే మారుతారన్న ఓపికతో, సహనంతో మేమందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ అందరం కూడా ఎంతో సహనంతో ఉన్నాము. స్పీకర్ గారు ఇంకా చాలా మంచి వ్యక్తి, చాలా మృదు స్వభావి. ఆయన వాళ్ళు ఎన్ని అల్లరి చిల్లరి చేష్టలు చేసినా కూడా ఆయన సహిస్తూ ఇప్పటిదాకా సస్పెండ్ కూడా చేయకుండా వస్తున్నారు. కానీ ఇవాళ చేసింది మాత్రం పీక్స్కి వెళ్ళిపోయిందండి. ఇది ఎవరు సహించకూడదు. ఎందుకంటే స్పీకర్ అనేది మనకి ఎంతో అత్యుత్తమైన పదవి. మరి మేమందరం కూడా ఆ స్పీకర్ చైర్కి ఎంతో వాల్యూ ఇవ్వాల్సి, ఆయన చెప్పిన ఆదేశాలు పాటించాల్సిన తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. కనుక మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చర్యకు పాల్పడిన సభ్యులకి కూడా మరి తగిన శిక్ష ఉండాలని మేము కోరుకుంటూ, మరి ఇంకొకసారి ఇది మేము ఈరోజు ఉన్నాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలువ వల్లనే ఇవాళ మేము చదువుకోవడం కానీ, ఇలా రాజకీయాల్లోకి రావడం కానీ, ఈ పదవిలో ఉండడం కానీ జరిగింది. ఇప్పుడు ఒక దళితుడు స్పీకర్ అయినందువల్ల వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అనేది యావత్ దళిత సమాజానికి కూడా తలవంపులుగా ఉంది. కనుక మేము ఇది తీవ్రంగా ఖండిస్తూ మరి ఒకసారి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని వారికి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు శాసనసభలో ఈ రేసింగ్ మీద చర్చ పెట్టాలని మా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నటువంటి ధర్మిల, ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం, అన్ని అంశాలలో 6 గ్యారంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, భూభారతి బిల్లు తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు విసిరడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము, మరి ఇటువంటి నేనేమంటున్నా అంటే వాళ్ళు
అన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసన సభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి. అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని దళితుని అవమానించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. ఆ తర్వాత మేము డిమాండ్ చేసినాం అక్కడ డిస్కస్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వైపు నుంచి పేపర్ల మీద ఇసిరి కొట్టడము రకరకాలుగా మా దగ్గర కూడా దళిత ట్రైబల్ శాసనసభ్యులు ఉంటే ఆ చెప్పులు చూపించినటువంటిది. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభలో జరిగినటువంటి ఫుటేజీలని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఇక్కడికి వచ్చి మా శాసనసభ్యులు తాగి వచ్చిందని చెప్పి ఆ విధంగా మాట్లాడినని ఇప్పుడే నాకు తెలిసింది. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కే మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి గవర్నమెంట్ డాక్టర్లను పిలిపించి ఇమ్మీడియట్గా మా అందరి మీద ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే అది చేయండి. అనవసరంగా పట్టగాల్సి మీద వేయాలనేటువంటి కార్యక్రమం చేయడం, బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడం, మీకు చెప్పడానికి ఏమీ లేక అనవసరంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేయడం చాలా పెద్ద పొరపాటు. ప్రజాస్వామ్యం లోపల గడిచిన అనేక 94 నుంచి శాసనసభ చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు జరగలేదు. మేము అనేక సందర్భాలలో అక్కడ గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యునికి అవకాశం ఇచ్చారు స్పీకర్ గారు. వారేం చెప్తారు, గవర్నర్ గారు డైరెక్షన్ ఇచ్చినాక రెండోది ఏసీపీకి ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ చర్చ పెట్టడానికి ఒకసారి ప్రొసీజర్స్ చదువుకోమని చెప్పండి. సిట్టింగ్ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్న తర్వాత చర్చ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇక్కడ చర్చ పెట్టకుండా మేము అన్ని విధాలుగా శాసనసభకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది కూడా ప్రధానమైనటువంటి అంశం, రాష్ట్ర ఇమేజ్కు సంబంధించినటువంటి అంశం. ఈరోజు రాష్ట్ర ఇమేజు మన దేశం ముంగట ప్రపంచం ముంగట పరువు పోయేటువంటి అంశం కాబట్టి దాన్ని చర్చ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా శాసనసభలో పోయినాక దాని మీద చర్చ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పలు సందర్భాలలో శాసనసభను అడ్డుకోవడం, సభను నడవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ధరణి ప్లేస్లో భూమాతను తీసుకొచ్చేటువంటి బిల్లు చర్చ నడుస్తూ ఉంది శాసనసభలో. మరి రాష్ట్ర రైతాంగానికి చాలా ఇంపార్టెంట్ బిల్ అది. ఒక పక్క రైతాంగం, ఒక పక్క పేద ప్రజానికం. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణితోని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎంతోమంది పేదలు ఇవాళ గ్రామాలలో రోడ్ల పడ్డారు. పట్టణాలలోనైతే మరి వాళ్ళకు బీఆర్ఎస్ నాయకులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏ రకంగా నచ్చితే ఆ రకంగా మరి పెద్ద ఎత్తున ధరణిని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మరి కబ్జాలు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ధరణిని ఇవాళ దాన్ని పక్కకు జరిపి మరి దాని స్థానంలో రైతులకు అవైలబుల్గా ఉండే విధంగా, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇవాళ భూమాతను తీసుకొస్తే, భూభారత్ను తీసుకొస్తే మరి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ వాళ్ళు ఒకే ఎజెండా పట్టుకొని మరి కేటీఆర్ గారు ఎజెండాను ముందు పెట్టుకొని ఇవాళ కేటీఆర్ ఏదో చక్కని పూసైనట్టు, ఆయన చాలా నిజాయితీ పరుడైనట్టు, ఆయన ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరించినట్టు మరి ఇవాళ కేటీఆర్ గారిని కాపాడేటువంటి ప్రయత్నం వాళ్ళ పార్టీ వాళ్ళ అధినాయకత్వం చేస్తూ ఉంది. ఇవాళ గవర్నర్, సాక్షాత్తు ఈ రాష్ట్ర గవర్నర్ మరి అన్ని విధాలుగా వారు దాని మీద విచారణ చేసిన తర్వాత 1కి 2 సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా మరి కేంద్ర న్యాయశాఖను సంప్రదించి వారు ఇవాళ మరి ఏదైతే కేసు పెట్టి దాని మీద విచారణ జరపమని చెప్తే ఇవాళ ఏసీబీకి ఇచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంటే
మరి దాని విచారణ ఎదుర్కోకుండా, విచారణకు సహకరించకుండా, ఎక్కడ కూడా మరి అటువంటి ప్రయత్నం చేయకుండా ఏదైతే ఇవాళ మరి కేటీఆర్ గారిని పక్కకు తప్పించే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినాయకత్వం ఏదైతే వివరిస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి మరి ఇటు ఒక పక్క భూమాత చట్టం కానీ, అదేవిధంగా దాంతోపాటు రైతు భరోసా మీద కానీ ఈ రెండింటి షార్ట్ డిస్కషన్ పెట్టి మన ప్రజలకు ఇటు రైతాంగానికి బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక సీరియస్ బిల్లుల మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చలలో పాల్గొనకుండా, ఆ చర్చలలో ఇన్వాల్వ్మెంట్ కాకుండా, ఆ చర్చలను పక్కతో పట్టించే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ వివరిస్తూ ఉంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే నీతిపరులు అయితే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ మీకు నిజంగానే చట్టం పట్ల మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి, మీరు న్యాయానికి సహకరించండి. అంతే తప్ప ఇవాళ మీ మీద వచ్చినటువంటి ఆరోపణలను ఏదైతే ఇవాళ సాక్షాత్తు ఈ రాష్ట్ర గవర్నర్ గారే ఇవాళ విచారణ చేయమని చెప్పి ఆదేశించినాక దానికి సహకరించకుండా మరి శాసనసభలో చర్చకు పట్టుబట్టడం అనేది అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం, మీ అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే ఇవాళ గవర్నర్ ఎప్పుడైతే రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నా, గౌరవం ఉన్నా ఏ శాసనసభ్యుడు కానీ, మరి గతంలో మీరు 21 ఏళ్ళ నేను మంత్రిగా పనిచేసిన ఈ శాసనసభల 21 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్పి చెప్పుకునేటువంటి హరీష్ రావు గారు మీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది కదా, మరి ఉన్నటువంటి మీరు ఇవాళ ప్లే కార్డులు పట్టుకొని స్పీకర్ దగ్గరికి ఉరికేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ మీ బావమరిదిని, సాక్షాత్తు మీ బావమరిదిని కాపాడడం కోసం మీరు ఇవాళ అడ్డదారులు దొక్కుతూ ఉన్నారు. ఇవాళ మీ ఆలోచన లేకపోతే మీ మామ కేసీఆర్ గారి ఆలోచన అది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా గవర్నర్ రాజ్యాంగం పట్ల గవర్నర్ గారే స్వయంగా ఆదేశించి కేసు పెట్టి విచారణ జరపండి అన్న తర్వాత శాసనసభలో చర్చించడానికి అవకాశం ఉంటుందా? ఆ అంశం మీద అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని మీరు ఇవాళ తుంగలో దొక్కి ఈ రాష్ట్ర ప్రజానికానికి మరి డైవర్ట్ చేసే విధంగా, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మీరు ఏదైతే వివరిస్తూ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి, మీ బుద్ధి మారాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ బుద్ధి మారకపోతే ఇక దానికి మేము ఎవరేమేం చేయలేం, దానికి మేము ఎవరేమేం చేసేది లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, 10 ఏళ్ళలో మీరు అనేక తప్పులు చేసిండ్రు. ఎన్ని మోసాలు చేయనో, ఎన్ని తప్పులు చేయనో, ఎన్ని ల్యాండ్ స్కామ్ చేయనో, ఎన్ని అవినీతి చేయనో, ఎంత దోయనో అంత దోచినటువంటి మీరు ఇవాళ మరి చట్టానికి కూడా ఇవాళ మీరు న్యాయానికి కూడా ఇవాళ సహకరించకుండా మీ ఇష్టంగా వివరించడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ బుద్ధి మారాలని, మీ ఆలోచన విధానం మారాలని చెప్పి ఇవాళ శాసనసభను నడిచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి, సహకరించాలి, చర్చలో పాల్గొనాలని చెప్పి మేము మీకు ఈ మీడియా పాయింట్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారాలు. ఈరోజు రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ధరణితోని ఈరోజు వేలాది కోట్లు సంపాదించుకొని ధరణి వల్ల పేద రైతుకు పట్టాలు కాకుండా, ఈరోజు బ్యాంకులో పోతే రుణం రాకుండా, రైతు భరోసా రాకుండా, అదేవిధంగా రైతు బీమా రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధరణిని రద్దు చేసి ఈరోజు భూభారతి మరి అదేవిధంగా చట్టాన్ని తెచ్చేటువంటి ఒక చర్చలో కింది స్థాయిలో రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు మంచి పేరు పోతుందని ఈరోజు ఒక దురుద్దేశంతో నేను చెప్పిందే వేదం, మీ మాట్లాడిందే పరిపాలన కొనసాగాలని ఈరోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి 7 లక్షలు కాదు 4,60,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ఎక్కడ పుట్టినాయి అంటే భారతదేశంలో మొదటిగా కేసీఆర్ కుటుంబంలో పుట్టింది. ఉద్యమ సమయంలో
ఎన్ఆర్ఐ కోటా కింద వచ్చి ఈరోజు ఎమ్మెల్యేలుగా అయి మంత్రులుగా అయి ఈరోజు ధరణి పేరుతో దాచుకొని లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు అనవసరంగా చర్చకు ఈరోజు రెవెన్యూ ఏదైతే భూభారతి చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు నమస్కారం. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వివరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా కూడా చాలా బాధాకరం. గతంలో కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ దళితులంటే ఈ దొరలకు అస్సలు పడదు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఒక దళిత బిడ్డను చూసి ఓర్వలేక ఇవాళ స్పీకర్ మీద దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి గతంలో దళితుడు ముఖ్యమంత్రి అని మర్చిపోయారు. కనీసం దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే కూడా ఓర్వలేని ఈ బీఆర్ఎస్ నాయకులు అన్ని విధాలా దళితులకు మోసం చేసి ఒక దళిత బిడ్డ ఇవాళ స్పీకర్గా చూసి ఓర్వలేక స్పీకర్ పోడియం మీద దాడి చేసి ప్లే కార్డులతోటి స్పీకర్ మీదుగా దౌర్జన్యం చేయడం నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్య. మరి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఫామ్ హౌస్లో పడుకొని ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించాడు. మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియని పరిస్థితి. మరి ఇలా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన గత మీరు తెచ్చినటువంటి ధరణిని ఇలా తుంగలో దొక్కి ఒక భూభారతిని తెచ్చి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి భూ హక్కుదారునికి ఒక కొత్త ఒరవడి తెచ్చి భూభారతిని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా, మా భూముల మీద మాకు హక్కులు ఉండే విధంగా, మా భూములకు అన్ని విధాల సకల సౌకర్యాలు కలిగే విధంగా ఇలా భూభారతిని చెట్టి ఇలా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఓర్వలేక ఆ ధరల లోపాలతోటి లక్షల కోట్లు దండుకొని ఎక్కడ మా పాపాలు బయటపడతాయో, ఎక్కడ మా దొంగతనాలు బయటపడతాయో, ధరణి పోతే మా బతుకులేడు నాశనం అవుతాయో అని చెప్పి ఈ దొరల గడీల పెత్తనాన్ని ఇంకా కూడా అసెంబ్లీలో జులూం చేస్తున్నారు. ఇలా గౌరవ స్పీకర్ను అవమానించే విధంగా దాడి చేయడం ఇది ఒక హేమైన చర్య. ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కోసం మంచి చట్టాలను తెస్తే ఆ చట్టాల మీద నిన్న చర్చలు జరిగితే ఇలా దమ్ము ధైర్యం చేయక వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మున్సిపల్ చట్టం, మున్సిపాలిటీ యాక్టు, ఇలా గ్రామ పంచాయతీల చట్టం, అదేవిధంగా తెలంగాణలో భూ కబ్జాదారులకు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి దుర్మార్గుల గుండెల్లో రైలు పరుగెడుతున్న హైడ్రా, ఆ హైడ్రాన్ని చట్టబద్ధత చేసి హైడ్రా ద్వారా అక్రమాన్ని బయటపెట్టడం కోసం ఎవరైతే ప్రభుత్వ భూములు కానీ, శిక్కం భూములు కానీ, చెరువులు కానీ కబ్జా చేస్తే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే దా చట్టానికి కూడా మద్దతు ఇవ్వలేక ఇలా తోక ముడిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత మంచి చట్టాలు తెచ్చి ఇలా తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి ఇలా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇలా అసెంబ్లీని ఆగమాగం చేస్తున్నారు. మరి గతంలో దళితుల పట్ల మీ వివక్షత, ఇలా దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాలని ఎన్నో విధాల దళితులను ఓట్లను దండుకొని దళితులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ లేడు. మరి కేటీఆర్ మీద ఆ ఈ ఫార్ములా రేస్ కేసు ఉంటే అది గవర్నరు కోర్టులో ఉన్నటువంటి కేసును ఇవాళ చర్చలు తెమ్మంటున్నారు. మరి చర్చలు చేసే సమయంలో కూడా కేటీఆర్ అసెంబ్లీలో లేని వాని గురించి ఇవాళ అసెంబ్లీలో చర్చ అంటున్నారు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల కోట్ల మందికి అక్కిరచ్చే మంచి చట్టాలను చేసి ఆ చట్టాలను క్రమబద్ధీకరణ చేసి చట్టాలను అమలు చేసే కార్యక్రమంలో ఇవాళ ఒక దొంగను పట్టుకొచ్చి దొంగ కేసుతోటి ఈ ఫార్ములా కేసు మీద చర్చ జరగాలని ఇవాళ అసెంబ్లీ సమావేశాలను, అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి
గౌరవ స్పీకర్ గారిని అవమానించినందుకు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీలో కానీ ఇలా పార్లమెంట్లో బుద్ధి చెప్పినా ఇవాళ మీ బుద్ధి మార్చుకోలేదు. ఏమున్నా దొరపాలన ఇంకా కూడా గడిల పాలన, మేము ప్రజాపాలన ద్వారా మంచి చట్టాలు తెచ్చి మంచి అభివృద్ధి దశగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే లేనిపోని అసత్యాలతోటి సత్యదూరమైన మాటలతోటి ఇలా అసెంబ్లీ సమయాన్ని వృధా చేసినందుకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఓడించినా మీకు బుద్ధి వస్తలేదు. కాబట్టి ఇకనైనా మా గౌరవ స్పీకర్ గారికి మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని శిక్షించాలని చెప్పి సభ ముందు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారాలు. ఓవైపు ఏసీబీ విచారణలో ఈ కార్ ఈ రేస్కు సంబంధించిన దానిలో A1గా కేటీఆర్ గారు, ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది. ఏసీబీ విచారణలో A1గా కేటీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో చర్చ అంటూ ఇంతకుముందేమో కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటాడు. అసెంబ్లీలో బీఏసీలో ఈ అంశం పైన టీఆర్ఎస్ పార్టీ అడగలేదు. ఈరోజు భూభారతి జరుగుతున్నప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఏ విధంగా దాడి చేసినరో, ఏ విధంగా వెల్లో కురికొచ్చిరో మీరు అందరు చూసారు. మరో కుట్ర కోణం ఈరోజు మేము మాట్లాడడానికి గల కారణం, మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి. ఈరోజు కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడే ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి 1 కోటి రూపాయల చొప్పున సుమారు 100 కోట్ల రూపాయలని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించిండ్రు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ నీ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అంటున్నా. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు. ఇదేనా అంటున్నా మీ ఆలోచన? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటున్నంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం అవునా కాదా అనే మాట బాగా గుర్తొస్తుంది. లగచర్ల ఘట్టంలో కూడా ఇదే విధంగా అధికారులను పిలిపించుకొని తీసుకొని వెళ్ళి మరి దాడులు చేపించి హత్యా ప్రయత్నం కూడా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ విధంగా అరాచకానికి తెరదీసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, పోలీస్ శాఖ పైన ఉంది అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు నీవు, నీ బినామీ, నీ ఆత్మ ఏదైతే తేలుకుంట్ల శ్రీధరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరన్నమాట సందర్భం చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా ఈమెయిల్ ఏదైతే రేసింగ్ దానికి సంబంధించిన దానిలో 55 కోట్లు మంత్రి మండలికి సంబంధం ఆమోదం లేకుండా, ముఖ్యమంత్రి గారి ఆమోదం లేకుండా
మీరు జిహెచ్ఎంసీపై ఒత్తిడి చేసి ఏ విధంగా ఇచ్చిరనే దానిపైన విచారణ ఎదుర్కో. ఏసీబీ అధికారులు పిలిస్తే వెళ్ళు, చట్టం తన పని తను చేసుకునే క్రమంలో ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండని చెప్పాలి తప్ప ఈ విధంగా కుట్ర కోణాలకు తెలంగాణ అగ్నిగుండంగా చేస్తానటువంటి మాట మీ కుట్రలు ఏవైతున్నాయో మా దృష్టికి వచ్చినాయి. అందుకే ఈరోజు ప్రభుత్వానికి మీరు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఒక పౌరులంగా శాసనసభ్యులంగా ఈ అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ చైతన్యవంతులు కూడా కావాలని చెప్పి సందర్భంగా ఈరోజు తప్పు చేసిన వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఓవైపు కాళేశ్వరం కూలిపోయింది విచారణ జరుగుతుంది, ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్లో విచారణ జరుగుతుంది, బర్రెలలో జరిగినటువంటి గొర్రెలలో జరిగినటువంటి చేపలలో జరిగినటువంటి స్కామ్లలో విచారణ జరుగుతుంటే ఒకవేళ తప్పు చేస్తే పోలీసుల వ్యక్తులను అరెస్ట్ చేయొద్దని అడుగుతున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేటీఆర్ బంధువుల పార్టీగా మారిపోయి ఈరోజు హరీష్ రావు గారు ఇంతకుముందు మా విప్ తోటి సహచర విప్ ధర్మపురి లక్ష్మణ్ కుమార్ గారు ఒక మాట అన్నాడు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలే, పోలీసులు వారిపై కేసు నమోదు చేయాలని చెప్పండి. నిజంగా 20 years ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా చైర్పై ఉరికిండ్రో ఒకసారి మీ వీడియో చూస్తే వెళ్తుంది. వెళ్ళోకి వచ్చిండ్రు, ఇష్టానుసారంగా పేపర్లు చింపేసి బాటిల్ విసిరేసేటువంటి కార్యక్రమము ఈరోజు చేస్తున్న వైనాన్ని సభ్య సమాజం తప్పుపడుతున్నప్పుడు కూడా బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింపాన్ని అడుగుతున్నా. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింప అంటున్నా. ఓవైపు భూభారతి పైన చర్చ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వస్తే ఎక్కడ మా భూములన్నీ ధరణిలో లాక్కుండా వెళ్ళిపోతాయని చెప్పని దుగ్ధతోని ధరణిపై చర్చ జరగకుండా దుగ్ధతోనే ఈరోజు ఈ రేసింగ్ పైన అప్పటికి మా గౌరవ స్పీకర్ గారు అంటున్నారు చర్చకు అవకాశం ఇస్తాము, మీరు కూర్చోడంటే 3 సార్లు ఇప్పుడు కూడా స్పీకర్ గారు వారిని ఆహ్వానించారు చర్చలు కూడా. మేము ఇంత చట్టబద్ధంగా ముందుకు పోతుంటూ కూడా ఈ విధంగా కేటీఆర్ గారిని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తప్పు చేసింది వాళ్ళు, ఇది ఒకటే కాదు అనేక పొరపాట్లు చేసింది వాళ్ళు. చట్టపరంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు ఆలోచించండి. గవర్నర్ గారు అనుమతి ఇచ్చినంటే పొరపాటు లేకుండా గవర్నర్ అనుమతి ఇస్తారా అంటున్నా. గవర్నర్ గారికి ప్రభుత్వం పక్షాన పోలీస్ శాఖ పక్షాన వినతి వెళ్తే గవర్నర్ గారు అవకాశం ఇచ్చి విచారణ జరుపుకోమంటే ఎఫ్ఐఆర్లో A1గా చేరిస్తే అక్కడ చర్చకు పోవాలి. పోలీస్ ఏసీబీ శాఖ దగ్గర అసెంబ్లీలో చర్చ జరుగుద్దా అండి? ఓవైపు ఆ గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత A1గా అక్కడ ముద్దాయని అవి A1గా అందులో ఎఫ్ఐఆర్లో పేరు చేసినాక ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలనుకొని పట్టుబట్టడం ఎంతవరకు సంబంధించాం ఆలోచించాల్సి కోరుతూ మీ కుట్రలకు ఏదైతే కేటీఆర్ గారు మహాత్మా బినామీ తేలుకుంట్ల శ్రీధర్తో పాటు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలు బీఆర్ఎస్ బుసుగులో రాబో రోజుల్లో అల్లరి చేయాలని చెప్పి ముందుకు వస్తే వారిపైన కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, పోలీస్ శాఖ యంత్రాంగం అప్రమత్తమైన అట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఇలాంటివి జరిగితే ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా తెలంగాణ కోసం మేము పోరాటం చేసినాం, తెలంగాణ మేము తీసుకొచ్చినామని 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేమే రాజులం మేమే మంత్రులమని వ్యవహారం చేసినటువంటి శాసనసభ్యుడు తారక రామారావు గారిపై ఈ రేస్కు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంలో నడిపి ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసి అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగానికి సంబంధించినటువంటి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నిజాయితీపరుణ్ణి స్వచ్ఛశీలుణ్ణి ధర్మాత్ముణ్ణి అని చెప్పి ఆయన ఒక వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఒక బాధ్యత గల శాస్త్రసభ్యుడిగా చేయాల్సినటువంటి పని చేయకుండా వారి బేనామీ ఈరోజు ఈ యొక్క మీడియా పాయింట్ నుంచి శాసనసభ్యుడిగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. కల్వకుట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను ఈ విషయానికి సవాల్ విసురుతున్నా. తెలుకుంట్ల శ్రీధర్ అనే
నీ ఆత్మతోని ప్రతి నియోజకవర్గానికి ₹1 కోటి నగదును పంపించి నీ అల్లరి ముఖాలతోని ఏదైతే మీ యొక్క టీఆర్ఎస్ ముసుగులో కిరాయి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేసడానికి నన్ను అరెస్ట్ చేసిన వెంటనే అగ్నిగుండం అని మాట్లాడితే ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యల మీద చట్టానికి లోబడి పోరాటం చేస్తారు అనుకున్నాం. కానీ అగ్నిగుండం అంటే శ్రీధర్ అనే తెలుగుట్ల శ్రీధర్ అనే ఆత్మతోని 119 సెగ్మెంట్ లోపట వారు అక్రమంగా సంపాదించిన డబ్బు నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున ₹100 కోట్ల ఇప్పుడే ఆ నియోజకవర్గం లోపట ఎక్కడైతే ఆ నియోజకవర్గం ఉన్నటువంటి అల్లరి ముఖాలతోని ఏదైతే ప్రభుత్వ ఆస్తులపై అదేవిధంగా ఆర్టీసీల ఆస్తులపై దాడి జరపాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరపాలని చెప్పి ఏదైతే ఉసిగొల్పే కేటీఆర్ అనే దుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దరుకునే విధంగా నువ్వు తప్పు చేయనప్పుడు నీ ఆత్మతోని ₹100 కోట్ల పంపించి కిరాయి ముఖాలతోని రౌడీలతోని బీఆర్ఎస్ ముసుగులో దాడి చెప్పడానికి ఎందుకు ఉసుగొలుపుతున్నాం అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది వాస్తవమైన విషయం మేము ఈ మీడియా సందర్భంగా మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఇది యథార్థమైన విషయం చెప్తున్నాం. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలతో ఎన్నుకోబడే శాసనసభ్యుడు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు అభియోగం వచ్చినప్పుడు అది నిరూపించుకోవాల్సింది పోగా తెలుగుంట శ్రీధరన్ ఆత్మ ఈరోజు శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా వాస్తవాలు మా దగ్గరకు వచ్చిన వాస్తవాలు కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఫిర్యాదు చేస్తాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నన్ను అరెస్ట్ అయిన వెంటనే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులపై కానీ ఆర్టీసీ ఆస్తులపై కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ ఎలాంటి దాడులు జరిగినా దానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, పల్లె రాజేశ్వర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అక్కడ సంజయ్ కుమార్, ఈ అగ్రవర్ణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి అరాచకాలు చేసి ఏదైతే భూములతోని ₹1,00,00,000 భూములు దంచుకుంటే ఇలా ధరణితోని భూదేవికి సంబంధించినటువంటి అంశాన్ని మా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు దాన్ని ఎజెండా తీసుకొస్తే ఒక బాధ్యత గల శాసనసభ్యుడు ఏం చేయాలి? స్పీకర్ గారు అనుమతి ఇచ్చిండు. మేము ఇవాళ కొద్దిసేపట్లో ఆ విజువల్స్ అన్నీ కూడా మీడియా ముందు పెడతాం. మేము ఏమని ఏదైతే తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఈ అంశాన్ని ఎజెండా అయిపోయిన తర్వాత మాట్లాడతామన్నా కూడా గౌరవ స్పీకర్పై పేపర్లతో దాడి చేసి స్పీకర్ని అవమానపరిచినందుకు చట్టపరంగా చర్య తీసుకోవాలి. తెలుగుట్ల శ్రీధర్ అని ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఆయన ఆత్మను ఏదైతున్నదో తక్షణమే పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది యథార్థమైన విషయం. ఇలా మీడియా పరంగా బాధ్యత గల శాసనసభ్యుగా నేను విప్పుగా ఆరోపణ చేస్తున్నా. ఇంతమంది అరాచకాలు ఈ విధంగా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి రాచరిక పరిపాలన చేసిన వాళ్ళు మా మీద ఒక దొర మీద దాడి జరిగితే ఇంత పెద్ద వ్యూహమా? మొన్న లఘుచర్యలో మీరందరూ చూసిన మీడియా మిత్రులు గతంలో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే భూములు తీసుకుంటా అంటే దీనికి అయ్యప్ప దీక్షలో ఉండి చెప్తున్నా. నేను నా నియోజకవర్గమే ఉదాహరణ మా మీడియా మిత్రులకు చెప్తున్నా. నా నియోజకవర్గంలో కాళేశ్వరం లింక్ 2కు సంబంధించినటువంటి సుమారు 1000 ఎకరాల భూమిని రైతుల భూములు పోలీసులను పెట్టి 5,000 మంది ఒడ్డెరి కార్మికులు గుట్ట మీద ఆధారపడి జీవనం చేస్తుంటే 100 మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి ఇష్టానుసారంగా బెదిరింపులు చేసి ఖాళీ చేపించి రైతులు భూమి ఇవ్వకపోతే రైతుల కోసం నిరసన చేస్తారని మేము పోతే ఆ రోజు భూ నిర్వాహకులకు సంబంధించిన పక్షాలు మేము పోతాం. మా మీద కేసులు పెట్టిళ్ళు. ఇక లఘుచర్లకు సంబంధించినటువంటి అధికారి దగ్గరికి పోయి వాళ్ళ కేటీఆర్ బేనామీగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రౌడీ ముఖాలను ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేసిండు. ఇవాళ రేస్కి సంబంధించినటువంటి ఏదైతే కార్ రేస్లకు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఆ అభియోగాన్ని వారు దాని మీద తప్పు ఇయ్యేలా నిరూపించుకోవాల్సిన పోయి ఆయన ఆత్మతోని తెలుగుట్ల శ్రీధర్ అనే ఆత్మతోని ₹100 కోట్ల పంపించి ప్రతి నియోజకవర్గాలు అరాచకాలు చేయాలని ఉసిగొల్పినటువంటి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది అడుగుతున్నాడు కదా అండి. గౌరవ ప్రజలతో ఎన్నుకోబడ్డ 119 నియోజకవర్గాల తెలంగాణ ప్రజల శాసనసభ్యులుగా మనకు అవకాశం ఇచ్చింది. మనం ఏం చేయాలి? శాసనసభలో
చట్టం చేయాల్సిన శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి సందర్భం పోయి మీ ఇష్టానుసారంగా మీరు ఆడమంటే ఆడాలి స్పీకర్ గారు, మీరు పాడమంటే పాడాలనే విధంగా మీరు మాట్లాడమంటే మాట్లాడాలి, మీరు సాధిస్తారు అపోజిషన్ పార్టీలు. ఆ రోజు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఆ మీడియా మిత్రులతో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు వెళ్ళు లోపలికి మా సంపత్ కుమార్ శాసనసభ్యుడు, కొమ్మటిరెడ్డి వెంకట శాసనసభ్యుడు స్పీకర్ ముందుకు వచ్చి బుక్ తీసి ఇట్లా బుక్ పైకి లేపి తీసుకొచ్చినందుకే శాశ్వతంగా శాసనసభ్యత రద్దు చేసిండు. వాస్తవమా కాదా? ఇలా ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మా గౌరవ స్పీకర్ శాసనసభ్యులు పిలిపించి మాట్లాడుతుండు పెద్ద మనసుతోని. ఎందుకంటే శాసనసభలో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి కాబట్టి, చర్చ చేయాలి కాబట్టి, ఇంత పెద్ద సంఘటన జరిగిన చట్టం తన పని చేసుకుంటే తను పోతుంది. కానీ స్పీకర్గా సభ్యుడికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ పిలిచి అలా హౌస్లో మాట్లాడుతుండు. ఏదేమైనా కూడా ఇలా తెలుకుంట శ్రీధర్ కేటీఆర్ ఆత్మను తక్షణమే డీజీపీ గారికి మేము చెప్తున్నాం, ఈ సందర్భంగా మనం చేస్తున్నాము, తక్షణమే ఎక్కడ ఉన్న ఆయన అరెస్ట్ చేయాలి. 100 కోట్ల రూపాయలు ఇటీవల పంపించిన డబ్బుల విషయంలో పట రౌడీ ముఖాలను పెట్టి దాడి చేయించే విషయంలో పట పూర్తి బాధ్యత కూడా కేటీఆర్ వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక దళిత స్పీకర్ మీద కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అధ్యక్ష అని పిలవడానికి కూడా వాళ్ళు పలకడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కేటీఆర్ మీద ఈ రేస్ విషయంలో 2 సార్లు స్పీకర్ రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మరి రాదంతం చేసి వాళ్ళందరూ కూడా ఇది చేసే విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్టీలు అంటే అంత చులకన. ఈరోజు హరీష్ రావు గారు ఆలోచన చేయాలి, కేటీఆర్ గారు ఆలోచన చేయాలి. ఈరోజు మీ ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ రాకుండా ఈరోజు రైతుల అంశం మీద ఒక స్పష్టమైన చర్చ పెడితే ఆ రోజు మీరు కోరుకున్న విధంగానే ఈరోజు స్పీకర్ గారు అనుమతి ఇచ్చి ప్రత్యేకించి ఈరోజు చర్చని స్టార్ట్ చేస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చి రాదంతం చేయడం నిజంగా బాధకరం. ఈరోజు ఏదైతే చేశాడో రాదంతం మేము కొత్త సభ్యులుగా మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. నిజంగా మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళం అక్కడ నేర్చుకోవాలి, కానీ మిమ్మల్ని చూసి మేము బాధపడే పరిస్థితి ఆ రోజులు చూశారు. ఆ 10 సంవత్సరాల కాలంలో కనీసం అసెంబ్లీ నడవకుండా నియంత పాలనలాగా, హిట్లర్ పాలనలాగా ఆ రోజు మీరు పాలించారు. కానీ ఈరోజు మా స్పీకర్ గారు, మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా అడిగినా తప్పకుండా ఈరోజు సమయం ఇచ్చి రాత్రి 11:30 గంటల వరకు కూడా మేము సభని నడిపిస్తున్నాం. ఈ క్రమంలో మీరు చర్చల్లో పాల్గొనకుండా ఈరోజు రైతుల పక్షాన్ని మీరు ఆలోచన చేయకుండా ఈరోజు రైతులకు వ్యతిరేకంగా మీరు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే స్పీకర్ మీద పేపర్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే చేశారో వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి మీద, అదేవిధంగా హరీష్ అందరినీ లోపల అసెంబ్లీలో రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయాలంటే హరీష్ రావు మీద కూడా కేసు పెట్టాల్సిందే, తప్పకుండా వాళ్ళని తీసుకోవాల్సిందే. ఈ అంశం మీద గవర్నర్ గారు చాలా స్పష్టంగా మాకు ఎలాంటి సంబంధం లేకుండా గవర్నర్ గారు వాళ్ళ మీద ఏ రకంగా చర్యలు తీసుకోరో ఆ రకంగా ఈరోజు చట్టం పరిధిలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఈరోజు వీళ్ళు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి, అల్లరి మూకల్ని మా ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో విద్వేషాలు సృష్టించడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ ఇట్లాంటి మూకల్ని గుర్తించండి, తప్పకుండా లోపలేసి కొట్టాల్సిందే. ఎవరిని కూడా ల్యాండ్ ఆర్డర్ ఇచ్చులో ఎవరు విధ్వంసాలు చేసినా, ఎవరు పాల్పడినా వాళ్ళని చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకోవాలి. తప్పకుండా ఏదైతే స్పీకర్ మీద, ఒక దళిత స్పీకర్ మీద ఏదైతే పేపర్లు విసరడం కావచ్చు, అల్లర్లు చేయడం కావచ్చు, తప్పకుండా కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, హరీష్ రావు మీద తప్పకుండా ఎస్సీ అట్రాసిటీ కేసుని నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏదైతే జరిగిందో చాలా ఏయమైనటువంటి చర్య. గౌరవ స్పీకర్ గారు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇచ్చుకుంటూ ఈరోజు ప్రధానమైనటువంటి భూభారతి చర్చ నడుస్తూ ఉంటే వాళ్ళు 2 రోజుల ముందు చెప్పినారు ఇది ప్రధానమైనటువంటి సమస్య, దీనికి మనకు లఘు చర్చ తీసుకోవాలా, ప్రత్యేకమైనటువంటి చర్చ పెట్టాలని చెప్తేనే స్పీకర్ గారు అందరినీ కూడా వాళ్ళు మాట్లాడి ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. భూభారత్ అనే ఒక మంచి రైతులకు సంబంధించినటువంటి తెలంగాణలో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే ఈ ధరణి 2020లో ధరణి పెట్టి ఈ భూ సమస్యలను ఏదైతే రైతులను ఇబ్బందికరంగా పెట్టినరో దాన్ని చేసుకోవడానికి గౌరవ రెవెన్యూ మంత్రి గారు భూభారతిని ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో ఒక మంచి చర్చ జరుగుతూ ఉంటే దాన్ని పాల్గొనకుండా
ఈరోజు ఏదైతే ఏసీబీ కేసు అయిందో దీని తప్పుదో బట్టి అలా ఒక మంచి కార్యక్రమానికి గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ఏ గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తూ ఉంది, దీన్ని తప్పుదో ఏ విధంగా అయితే పట్టియాలని చెప్పి ఈరోజు ఏసీబీ కేసు అయింది. అది ఆల్రెడీ గవర్నర్ గారు దానికి ఆమోదం కూడా తెలిపినారు. గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి దానికి సంబంధం కూడా లేదు, అనవసరమైనటువంటి దాన్ని ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పడం ఏమైనటువంటి చర్య. వాళ్ళు దీంట్లో ధరణి చేసినటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఈ సమస్యని వాళ్ళు ఏసీబీ కేసుని ఈరోజు చర్చ పెట్టాలని చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్పీకర్ పైన కూడా అటువంటి వాళ్ళు చేయడం అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయడం అనేటువంటిది ఏమైనా చర్య, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి దీనికి పాల్పడ్డటువంటి వారిని అందరినీ కూడా స్పీకర్ కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పి కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటూ, దయచేసి దీనికి మరో లగచర్యలు అయితే ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా కొంతమందిని విద్రోహ శక్తులని మళ్ళీ పురుగొల్పి మళ్ళీ నియోజకవర్గాలలో అలజడి సృష్టించడానికి సిద్ధమవుతా ఉన్నారు. దయచేసి మన కాంగ్రెస్ నాయకులు శ్రేణులు కూడా ఎక్కడిదక్కడ కూడా మన గౌరవ విప్పులు గారు చెప్పిన శ్రీనివాస్ గారిని లక్ష్మణ్ గారు చెప్పినట్లు మనమందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. పోలీసు వారికి కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడ కూడా, ఎందుకంటే లగచర్యలు చూసినాం, సురేష్ అటువంటి వాళ్ళని ప్రోత్సహించి ఏ విధంగా అయితే అధికారుల పైన ఒక జిల్లా మేజిస్ట్రేట్ పైన దాడులు ఏ విధంగా అయితే చేసిండ్రో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల పైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం ఖండించవలసిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ కూడా నిర్బంధించి ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ ఆస్తి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా మన కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ దీన్ని నిర్వర్తించి వారు చేసినటువంటి తప్పులని ఎండగట్టేటువంటి బాధ్యత మన పైన ఉన్నది. వాళ్ళు సచ్చిలోకం అంటున్నారు, కోర్టులు నిర్పించుకోండి. దయచేసి ఏదైతే ఉందో చట్టం తన పని తను చేసుకపోతూ ఉంటుంది. చట్టం ఏదైనా మీరు చేయలేదంటే కోర్టులో ఈరోజు లంచ్ మోషన్ వేసినామంటారు, కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసుకుంటూ మీరందరూ కూడా ఇలాంటి దుష్టమైనటువంటి శక్తి పాల్పడితే మాత్రము ఎక్కడ కూడా ఊకుంటే ప్రసక్తి లేదని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఇంకా తెలంగాణను తమ అబ్బసొత్తుగా భావిస్తున్నారు. దీనికి మేమే అంబాసిడర్లం, మేము దీనికే పేటెంట్, మాకు తెలంగాణనే మా పేటెంట్ అనుకుంటున్నారు, మేమే మీ పేటెంట్ అని అనుకుంటున్నారు. అయ్యా మిమ్మలను ప్రజలు తరిమిండ్రు, ఇంకా వారి అధికార దృక్పథం పోతలేదు, వారి యొక్క భావజాలం ఇంకా పోవట్లేదు, దొరల భావజాలం. ఏ విధంగా అంటే గౌరవ అధ్యక్షుడి మీద, సభా అధ్యక్షుడి మీద ఇష్టానుసారంగా బిహేవ్ చేసి పేపర్లు వేయడం అది నిదర్శనంగా కనపడుతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ కార్ రేసింగ్లో మన కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది, ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, నోటీసులు సర్వ్ చేశారు, అన్నీ లీగల్గా గవర్నర్ అనుమతితోనే జరుగుతుంది. ఇందుకు నువ్వు ఏ పీక్కోలేనో, ఇందుకు నీకు అంత ఉలుకు అంత భయం ఎందుకు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు చూసుకుంటున్నావు? 700 కోట్లు నెల్సన్ కంపెనీ వాడు లాభం వచ్చిందన్నారు హైదరాబాద్. అది ఏ అకౌంట్లో పడ్డాయి, ఏ హోటల్కి పోయినాయి, ఎక్కడ వచ్చినాయి, ఏ కంపెనీలో వచ్చినాయి చూపెట్టాలి కదా. ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ కావాలి కదా. ప్రూవ్ కాకముందే నువ్వు అప్పుడే దొంగ అనగానే దొంగ అని బిహేవ్ చేస్తున్నావు. లగచర్ల కేసులో కూడా నా 35 ఏళ్ళ సర్వీసులో చూసిన ఏ కలెక్టర్ మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద దాడి జరగలేదు. దాడి జరిగిందంటే దాని నిదర్శనం మీ అందరికీ తెలుసు, దాని వెనకాల ఎవరున్నారు అనేది కూడా తెలుసు. అమాయకమైన గిరిజన రైతులను ఉసిగొల్పి వారితో దాడి చేపించి అందులో ఒక ముఖ్యమైన ఉండి ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ పట్టు కోల్పోతున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ను బొందబెట్టినరు ప్రజలు. అందుకనే మళ్ళీ ఎట్లా ఏ విధంగా దీన్ని మేము అధికారం రావాలనే అధికార దాహంతో చేస్తున్న ఈ కుట్రలు తప్ప మాకు ఇంతమంది సభ్యులు ఉన్నాం కూడా వారికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. మేము అధ్యక్షుడిని అడిగిన, అధ్యక్ష మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అని. కాదు ప్రభుత్వం వారికి ఎక్కువ వెసులుబాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు ధరణి అనేది తుంగల తొక్కి బంగాళాఖాతంలో వేసి ఈరోజు భూమాత పోర్టల్ పైన మాట్లాడే దిశగా ఎంతోమంది రైతులు భూభారతి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు రైతులకు మేలు జరిగే విధంగా ఈరోజు చర్చ జరుగుతుంటే ఆయన ఏదో హీరో ఐకాన్ అయినట్టు ఆయన మీద చర్చ జరపాలని డిమాండ్ చేసిండు. మా యొక్క అధ్యక్షుడు, సభాధ్యక్షుడు పలుమార్లు వారిని రిక్వెస్ట్ చేశాడు, మీకు సమయం ఇస్తాం, మాట్లాడదాం, ఫస్ట్ ఈ భూమాత పోర్టల్ పైన ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థ చట్టం తీసుకొస్తున్నాం దానిపైన మాట్లాడండి అని పలుమార్లు అన్నా కూడా ఏటి మాత్రం కూడా వాళ్ళ యొక్క దురహంకారం, వారి యొక్క మనం తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు హీరోలు అయిపోయినారు. ఇప్పటికి కూడా హరీష్ రావులో అహంభావం పోతలేదు. నిన్న కూడా
హౌస్లో నిండా హౌస్లో యూజ్లెస్ ఫెలో అని అన్నాడు. దానికి కూడా మేము డిమాండ్ చేస్తే మళ్ళీ మా సీనియర్ నాయకులందరూ కూడా వదిలేయండి అని చెప్పారు. అంటే వారి యొక్క దుహంకారం ఎట్లుందో చూడండి. తెలంగాణ చేజాతులకు వెళ్ళిపోతుందని తెలంగాణ ప్రజలు వారిని చీత్కరించుకున్నా కూడా ఇంకా మేమే రాజులం, ఇక్కడ మాదే అధికారం అనే దిశగా పోతుంది. ఈరోజు మా విప్పులు చెప్పినట్టుగా ఆల్రెడీ అగ్నిగుండం చేద్దాం తెలంగాణ అంటున్నారు. ప్రజలు ఏం ఊరుకోరు, పోలీస్ అధికారులు ఏం ఊరుకోరు. తప్పనిసరిగా మీ పైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సభాముఖం ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలుపుతున్నా. జై హింద్. ఈ శాసనసభ నడుస్తున్న తీరు చూస్తూ ఉంటే 3 విషయాలు మాకు స్పష్టంగా అర్థమైనాయి. ఒకటి, కేసీఆర్ గారు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడని, ఆయన ఈ శాసనసభకు రాడని. రెండవది, కేటీఆర్కు ఏమాత్రం కూడా ప్రజల మీద, చట్టసభల మీద, తెలంగాణ సమాజం మీద ఏమాత్రం అవగాహన లేదని. మూడవది, అతి ముఖ్యమైనది, హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఇంకా నిలబడాలని ఏమాత్రం లేదని అర్థమైంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, కావాలని కొన్ని ఇష్యూస్ రేజ్ చేస్తారు హరీష్ రావు గారు. ఏదో ఒక స్టాటిస్టిక్స్ అంటారు, దాని మీద చర్చ పెట్టి మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజానికి వాళ్ళు చేసిన తప్పులు అధికార పక్షం ఎత్తి చూపే ప్రశ్నలు మాత్రమే అడుగుతాడు. అప్పుల గురించి చర్చ తీసుకొచ్చిన ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి ఏమైంది? లాస్ట్కు 66,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాల్సి వస్తుంది బీఆర్ఎస్ చేసిన పాపాల వల్ల అని చెప్పి పూర్తిగా శాసనసభ వేదిక ద్వారా చర్చల ద్వారా ప్రూవ్ అయింది. వాళ్ళు తీసుకొచ్చిన అప్పులతోటి తెలంగాణ అధోగతి పాలైంది, గుదిబండగా మారిందన్న విషయం కూడా అర్థమైంది. మరి మర్చిపోయిన ఈ చర్చను మళ్ళీ సభల్లో ప్రవేశపెట్టింది ఎవరు? హరీష్ రావు గారు. మీరు గమనించండి, సభలో ఆయన ఏది చర్చ పెట్టినా అల్టిమేట్గా అది బీఆర్ఎస్కు నష్టం చేసేటట్టుగా అట్లా ప్లాన్ చేసుకొని చర్చ పెడుతున్నాడు. అది మిగతా సభ్యులకు తెలియట్లే. కేసీఆర్ గారు కూడా ఇంకా సభకు రారు అనే సంకేతం ఇచ్చేసిండు. ఎందుకు అంటే, అధికార పక్షంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కంప్లీట్ డాటాతోటి 10 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలు, జరిగిన అవకతవకలు, రికార్డులతోటి, సాక్ష్యాలతోటి రెడీగా ఉంది పాలకపక్షం అన్న విషయం ఆయనకు అర్థమైంది. కాబట్టి ఎల్ఓపి అపోజిషన్ లీడర్గా వచ్చి అక్కడ కుర్చీలో కూర్చుంటే అవన్నీ కూడా బయటికి వస్తాయి, ఉన్న పరువు పోతుంది అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆయన అసెంబ్లీకి రాడు, ఇది నిర్ధారణ అయిపోయింది. ఈరోజు ఒక సంచలనాత్మకమైన విషయం అక్బరుద్దీన్ గారు చెప్పారు. 10 సంవత్సరాలు వాళ్ళ మిత్రుడుగా ఉన్న వ్యక్తి ఈరోజు వాళ్ళ ప్రవర్తనను ఈ అసెంబ్లీలో చూసి ఇటువంటి కచ్చిరా వాళ్ళు ఉన్నందుకే 10 సంవత్సరాల దోపిడీ జరిగింది అని చెప్పి ఓపెన్గా శాసనసభలో కితాబిచ్చిండు. అంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదు. మొత్తం ధరణి మీద చర్చ, భూభారతి మీద చర్చ అంతా ఒక కుటుంబం చేసిన తప్పులు సవరించడానికి ప్రజల పక్షాన మేమున్నాము అని చెప్పి అక్బరుద్దీన్ గారు అన్నారు. మిగతా శాసనసభ్యులు, బీజేపీ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, ఎంఐఎం నాయకులు కుటుంబం కోసమే 10 సంవత్సరాలు పరిపాలన సాగింది. దానికి ఉదాహరణ భూభారతి ఏదైతే ధరణి పోర్టల్ తెచ్చిండో దానివల్ల దోపిడీ జరిగింది, లక్షల ఎకరాలు తారుమారైనాయి, అది కేవలం ఒక కుటుంబానికే లాభం చేకూర్చిందన్న విషయం అందరూ చెప్పిండ్రు. మొత్తం తెలంగాణ యావత్తు ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలను, వాళ్ళు చేసిన దురాగతాలను, వాళ్ళు చేసిన దోపిడీని ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. శాసనసభలో కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులను పక్కన పెడితే మిగతా అన్ని పక్షాలు కూడా అదే అభిప్రాయానికి వచ్చినాయి. అక్బరుద్దీన్ గారు తిట్టే తిట్లకు
అక్కడ ఉన్న హరీష్ గారి ముఖం జేవురిస్తూ ఉంది, అది మేము చూస్తూ ఉన్నాం. ముఖాన రంగులు మారినాయి. భరించలేక 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చేసారంటే అది ఎంత అక్బరుద్దీన్ గారు మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు, నగ్న సత్యాలు కొరడాల్లాగా వాళ్ళకు తగిలినాయి కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ మీడియా పాయింట్కి వచ్చి ప్రగల్భాలు వలుపుతూ ఉన్నారు అందరూ. సంస్కారం లేదు, జ్ఞానం లేదు, ప్రొసీజర్స్ తెలియదు, కేవలం అది ఒక బాక్సింగ్ రింగ్ అనుకుంటున్నారు, కుస్తీ పోటీలు చేసే అడ్డా అనుకుంటున్నారు. వాళ్ళకు చెప్పేటోళ్ళు లేడు. బీఆర్ఎస్ శాసనసభ్యులకు ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పి వాళ్లకు ఇట్లా కాదు అని చెప్పి యువ శాసనసభ్యులకు అడ్డుకునేటోళ్ళు లేరు. ఎందుకంటే ఇది కేటీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. హరీష్ గారు కామ్గా ఉంటారు, ఎందుకంటే ఆయనకు కావాల్సింది కేటీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టిపోవాలి, పార్టీ ఇమేజ్ ప్రజలలో వెళ్ళిపోవాలి, తర్వాత సంగతి నేను చూసుకుంటా అన్న ఆలోచన ఆయనకు ఉంది. మాకు తెలుసా ఆలోచన. ఈరోజు ఈ శాసనసభలో 4వ శాసనసభలో చాలా ప్రత్యక్షంగా మేము తెలుసుకున్న విషయం ఇది. ధరణి వల్ల లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నది వాస్తవం. లక్షల అప్లికేషన్స్ ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నది వాస్తవం. మరి ధరణి వల్ల ఇన్ని నష్టాలు జరుగుతూ ఉంటే ఆ ధరణిని పూర్తిగా మార్చి భూభారతి బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు వాళ్ళ కనీస బాధ్యత ధరణిలో ఉన్న మంచి ఏంది చెడేంది అని చెప్పి డిస్కస్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ధరణిని తయారు చేసిన వ్యక్తులకు, ధరణి ఆలోచనను ప్రజల మీద రుద్దిన వ్యక్తులకు, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. మరి అటువంటి సమయంలో కూడా ఈరోజు శాసనసభలో వాళ్ళు చర్చకు పంచుకోలే. చర్చలో అసెంబ్లీలో వాళ్ళు కాగితాలు చించేసి ఇసిరేసిన తీరును చూసి కచరా పార్టీ ఇది అని చెప్పి అక్బరుద్దీన్ గారు స్వయంగా ఆన్ రికార్డ్ అన్నారు. ఎంత ఘోరంగా శాసనసభను అవమానిస్తూ ఉన్నారు, శాసనసభ స్పీకర్ను అవమానిస్తూ ఉన్నారు, మిగతా సభ్యుల మీద దూషణలు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే ఘోరమైన శాసనసభను ఒక ప్రతిపక్ష పార్టీ ఇంత ఘోరంగా సభకు అడ్డంకులు కల్పించేది మేమైతే చూడలే. చిన్న పిల్లల కంటే అధ్వానం. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా ఇంగితం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అంత ఆపాటి జ్ఞానం కూడా ఇక్కడ బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేదు. బాధ కలుగుతూ ఉంటుంది. ప్రజలు మనల్ని ఎందుకు ఎంపిక చేసి శాసనసభకు పంపిస్తారు? చర్చ పెట్టాలని, బిల్లుల మీద అమెండ్మెంట్స్ ఇవ్వాలని, శాసనసభలో హుందాగా ఉండాలని. కానీ మొదటి రోజు నుంచి కూడా అవేమీ లేవు. ఎన్నో అక్రమాలు చేసిండ్రు. అవన్నీ శాసనసభ వేదిక ద్వారా రుజువులతో సహా పెడతారన్న భయం ఒక్కటే వాళ్ళను ఈ పిచ్చి ప్రవర్తన చేయడానికి కారణమవుతూ ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఏమేం తప్పులు చేసిండ్రో, వాళ్ళు ఏమేం కుంభకోణాలు చేసిండ్రో, ఎన్ని వేల ఎకరాల భూములు తారుమారైనాయో, ఏ అధికారులతోటి కుమ్ముక్కైపోయి తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసిండ్రో, ఎన్ని వేల కుటుంబాలకు వాళ్ళకు దుఃఖం మిగిల్చిండ్రో, అర్ధరాత్రి భూములు మారిపోయి ఒకరి పేరు నుంచి ఇంకోరికి మారిపోయి వాళ్ళు వేదనకు గురైనరో, ఎన్ని కాంట్రాక్ట్లలో వాళ్ళు కమిషన్లు తీసుకున్నారో, ఎన్ని అడ్డగోలు పనులు చేసినారో అవన్నీ కూడా సాక్ష్యాలతో సహా శాసనసభలో చర్చ జరుగుతుంది. వారు ఎంత అల్లరి చేసినా, ఎంత అప్రజాస్వామికంగా ఉన్నా, ఎంత గాయగాయ చేసినా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను వదలరు. మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి, దేనికి వెనక్కు పోయేది లేదు. ఎన్ని రోజులైనా శాసనసభలో కూర్చుంటాం, వాళ్ళను కూడా సస్పెండ్ ఏం చేయం. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు చేసిన తప్పులేందో వాళ్ళకు తెలియజేసేటట్టు చేస్తాం, మన తెలంగాణ ప్రజలకు తెలియజేసేటట్టు చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున గత 3-4 సంవత్సరాల నుంచి ఆవేదనకు గురై ఈ ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈరోజు విముక్తి కల్పించడం జరిగింది. ఆ ధరణి పోర్టల్ను రద్దు చేసి ఆ ప్లేస్లో భూభారతి ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లును ఇప్పుడే అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది
ఒక గొప్ప నిర్ణయం, ఒక గేమ్ చేంజర్ లాంటిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ వల్ల అతి సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలకు ఎన్ని నష్టాలకు బలైనరు. ముఖ్యంగా ధరణి ఎంట్రీస్ ఏవైతున్నాయో ఆ ఎంట్రీస్లలో తప్పులు దొరలడం వల్ల చాలామంది ప్రజల భూములు అంటే వాళ్ళ ఎక్స్టెంట్ ఎంత ఉంటే అంత చూపించకుండా తక్కువ చూపించడం వల్ల వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరగలాగా తిరిగిన కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికీ ఆ సమస్యలు అలాగనే పెండింగ్ ఉన్నాయి. అది బికాజ్ ఆఫ్ ధరణి వల్లనే ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు ఏదైనా తప్పు దొరికితే ఆ తప్పును సవరించుకోవడానికి ఎక్కడ పోయి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అవన్నీ కూడా ధరణిలో లేవు. వాళ్ళు ఎక్కడైనా కింద తప్పు జరిగితే పైన ఎక్కడ పోయి అప్పీల్ చేసుకోవాలో చెప్పే పరిస్థితులు కూడా ఉండేది కాదు ధరణి వల్ల. దానివల్ల దాదాపు 20 లక్షల ఎకరాల భూములు పట్టా భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండడం వల్ల చాలామంది వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఇతరత్ర అవసరాల కోసం అమ్ముకుందామన్న కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ ధరణి వల్ల. ఆ ధరణి వల్ల ఉపయోగం ఎవరికి పడ్డదంటే ఈరోజు అక్బరుద్దీన్ గారు గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు చాలా స్పష్టంగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆ ధరణి వల్ల ఎవరికి బెనిఫిట్ అయిందంటే ఒక కుటుంబానికి, ఒక కల్వకుట్ల కుటుంబానికి మాత్రమే ఆ ధరణి వల్ల బెనిఫిట్ అయింది తప్ప ఆ ధరణి వల్ల చాలామంది లక్షలాది ప్రజలు ఈ తెలంగాణలో సఫర్ అయినని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఒక సంవత్సర కాలంగా మేము అధికారంలోకి రాకముందే ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక ధరణిని రద్దు చేసి ఆ ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు సంవత్సర కాలం నుంచి మేధావులతో చర్చించి నిపుణులతో చర్చించి ముఖ్యంగా జిల్లాలలో రైతులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఏ విధంగా చట్టం ఉంటే బాగుంటుంది, మీకు ఏ విధంగా సమస్యలు పరిష్కారం అయితే ఈ ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి ఒక సంవత్సర కాలంగా ప్రజలతో చర్చించి అన్ని క్రోడీకరించి ఈరోజు భూభారతి చట్టం 2024ను తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు కూడా పాస్ కావడం జరిగింది. ధరణి వల్ల లాభపడ్డ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆ బిల్లు పెడతా ఉంటే అసెంబ్లీలో పెద్ద ఎత్తున గగ్గోలు చేసిరు. మీరు అందరూ కూడా చూసింటారు. ఎంత అప్రజాస్వామికం అంటే కనీసము రౌడీలు కూడా ఆ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు హరీశ్వరరావు పేరు చాలామంది చెప్తా ఉంటారు. హరీశ్వరరావు చాలా మేధావి, హరీశ్వరరావు చాలా బాగా మాట్లాడతాడు, ఆయన ఏందో అనుకుంటారు. కానీ రౌడీలు అంటే ఈరోజు హరీశ్వరరావు వ్యవహరించిన తీరు అసెంబ్లీలో చూస్తే రౌడీలు కూడా ఆ విధంగా వ్యవహరించారు. డైరెక్టు జైళ్లలో మొగ్గుతున్న రౌడీలను తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే కూడా కొంచెం మర్యాద ప్రవర్తిస్తుండొచ్చు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ముఖ్యంగా వారికి నాయకత్వం వహిస్తున్న హరీష్ రావును చూస్తే చాలా అంటే అట్లాంటి వ్యక్తులు కూడా అసెంబ్లీకి వస్తున్నందుకు మాలాగా కొత్తగా వచ్చిన సభ్యులం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం గౌరవ మర్యాదలు లేవు, సభను గౌరవిస్తలేరు. మాట్లాడుతున్న వ్యక్తులు మంత్రులు మాట్లాడుతుంటే కూడా ఏలనే చేస్తూ ఉన్నారు. చిల్లరగా అక్కడ పేపర్లు జించేసి ఇట్లా పైకి ఎగిరేస్తూ ఉంటే అట్లాంటి వ్యక్తులు ముఖ్యంగా దాంట్లో హరీష్ రావు కూడా ఆ పాత్రలో కీలక అంటే ఉన్నాడు. అసంటి వ్యక్తులు మరి 6-7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు అట్లా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఈరోజు దానికి సంబంధించి అక్బరుద్దీన్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎప్పుడు కూడా అక్బరుద్దీన్ గారు మాట్లాడిన వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కచరా పార్టీ అని అన్నాడంటే వాళ్ళు ఏ విధంగా ఈరోజు అసెంబ్లీలో అంటే హౌస్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించడం మీరు ఒకసారి ఆలోచన. ఇంత మంచిగా అంటే ఒక ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని ప్రజలు ఈ సంవత్సరం అంటే ఈ 3-4 సంవత్సరాలు ఎదుర్కొంటున్న సమస్యలను అన్నీ కూడా పరిష్కరించే చట్టాన్ని ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి చర్చ చేద్దామంటే చర్చ జరగకుండా, ఎందుకంటే ఆ ధరణి పోర్టల్ రద్దు అయితే వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తాయి, వాళ్ళు చేసిన దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది, వాళ్ళు ఏవైతే భూములను కాజేసారో అవన్నీ కూడా బయటకు వస్తామనే ఆలోచనతోన ఈ భూభారతి చట్టాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతోన ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు ఆ విధంగా దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు ఇంత మంచి చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారిని కూడా ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.
అది మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఈ రోజు జరిగిన వ్యవహారం ఏదైతుందో వాళ్ళు వివరించిన తీరు పైన ఈరోజు అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వివరించిన తీరు పైన ఈరోజు మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు వివరించారు కదా, పేపర్లు దించేసి పైకి ఎగరేయడం. గతంలో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే నిరసన తెలుపుతారు, బైకాట్ చేస్తారు, బయటికి వచ్చి ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా మాట్లాడతారు. కానీ ఈరోజు వాళ్ళు ఎంత చిల్లర అంటే కావాలని దురుద్దేశపూర్వకంగా అంటే స్పీకర్ గారి మీదకి బుక్కులు ఇగ్గడము, పేపర్ విసిరేయడము, అది అమర్యాదగా స్పీకర్ అంటే కూడా గౌరవం లేని విధంగా ఈరోజు స్పీకర్గా ఒక వ్యక్తి ఎంతో చాలా మందికి అవకాశాలు ఇస్తూ, ముఖ్యంగా మేము కూడా ఆశ్చర్యపోతా ఉన్నాం స్పీకర్ గారు ఇస్తున్న అవకాశాలను చూసి. టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడినంతసేపు మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాటలు అయిపోందాడే రౌడీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా చేసిరు కాబట్టి ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కచరా పార్టీ అని చెప్పేసి కామెంట్ చేసిండు. అదేవిధంగా ధరణి ఎవరికి ఉపయోగపడ్డారు అన్నది ఒక కుటుంబం కోసం ఆ ధరణి తీసుకొచ్చిరు, ఒక కుటుంబం కోసమే ఆ ధరణి ఉపయోగపడ్డదన్న విషయాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అది నేను చెప్తా ఉన్నా. అదంతా కూడా మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం